మొన్న రీసెంట్గా జరిగిన హోలీ పండుగ రోజు ఢిల్లీలో ఒక ఘోరం జరుగుతుంది. హిందువులు మరియు ముస్లింల మధ్య జరిగిన ఘర్షణలో అన్యాయంగా ఒక హిందూ సోదరుడు మరణిస్తాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి మేడపై నుంచి ఒక బబుల్ లాంటిది తయారు చేసి దాంట్లో హోలీ కలిపి కింద ఉన్న వాళ్ళ మీద వేస్తూ ఉన్నది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక ముస్లిం అమ్మాయి మీద ఈ హోలీతో నిండిన బబుల్ వెళ్ళి ఆ అమ్మాయి మీద పడుతుంది. అయితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ విధంగా నా మీద హోలీ వేశారని చెప్పంగానే ఏం జరిగింది ఏంది అనేది ఆలోచించకుండా తెలుసుకోకుండా ఒకేసారి ఘర్షణకు దిగుతారు అటువైపు ముస్లిం సోదరుడు. అలా జరిగిన ఆ ఘర్షణలో అన్యాయంగా ఒక హిందూ సోదరుడు మరణిస్తాడు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ ద్వేషం ఏదైతే ఉందో, హిందూ మరియు ముస్లింల వద్ద ఏ ద్వేషం ఏదైతే ఉందో వీటిని తగ్గించే మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే, మన దగ్గర ధార్మిక గ్రంథాలు ఉన్నాయి. ముస్లింలు ఖురాన్ చదవాలి, అర్థం చేసుకోవాలి. అదేవిధంగా హైందవ సోదరులు భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు ఉన్నాయి, వాటిని చదవాలి. అదేవిధంగా క్రైస్తవ సోదరులు బైబిల్ చదవండి. అది చదివిన తర్వాత వాటిని అర్థం చేసుకుంటే దాని ద్వారా ఏమవుతుందంటే, ఏది మంచి ఏది చెడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది. వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇలాంటివి ఘోరమైన సంఘటనలు జరగకుండా ఉంటాయి. హిందూ ముస్లింల మధ్య ఒక సోదర భావం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మన ధార్మిక గ్రంథాలు చదువుదాం, అందరూ కలిసిమెలిసి మానవత్వంగా మనం అందరం కలిసిమెలిసి ఉందాం. మరో విషయం ఏంటంటే, ఢిల్లీలో జరిగిన ఘర్షణల వల్ల ఒక హిందూ సోదరుడు చనిపోవడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాల్సిందే.